హలో, నేను మీ సిఎస్ రావు. జగన్మోహన్ రెడ్డి 21వ తారీఖు నుంచి జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు అనేది తాడేపల్లి వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అంతేకాదు, పయ్యావుల కేసు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆయన ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రావాలి అని. కానీ అధికార పక్షం స్వపక్షం తామే అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. స్పీకర్గా అయ్యన్నపాత్రుడు, ప్రొటెం స్పీకర్గా బుచ్చి చౌదరి నిర్ణయించబడ్డారు. వాళ్ళే ప్రొటెం స్పీకరు అలాగే స్పీకర్ కాబోతున్నారు. ప్రొటెం స్పీకర్గా బుచ్చి చౌదరి ఎమ్మెల్యేలందరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఆ రోజున. అలాగే స్పీకర్ ఎన్నిక కూడా అదే రోజు జరుగుతుంది, లేదా మరుసటి రోజు స్పీకర్ ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు అనేది ఇప్పుడున్నటువంటి సమాచారం. అందుకే ఆయన 19వ తారీఖున పులివెందుల వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. 20వ తారీఖున అంటే శుక్రవారం రోజు 20వ తారీఖున విస్తృత స్థాయి సమావేశాన్ని పెట్టబోతున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని పెట్టబోతున్నారు. ఆ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, అలాగే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి ఎంపీలు హాజరు కావాలి అనేది తాడేపల్లి నుంచి వచ్చినటువంటి సమాచారం. చాలా వేగంగా జగన్మోహన్ రెడ్డి ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నారు. పార్టీకి నష్టం జరిగిందని భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల భార్గవ్ని తప్పించేశారు. ఆ స్థానంలో నాగార్జున యాదవ్ని నియమించారు. అలాగే మీడియాకు సంబంధించి కూడా అనేక మార్పులు చేస్తూ ఉన్నారు. విస్తృతస్థాయి సమావేశం పెట్టి జనంలోకి వెళ్ళబోతున్నాము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు జనంలోకి వెళ్ళడానికి కారణం ఒకటి చూపిస్తున్నాడు ఆయన, అది ఈవీఎంలు. దాంట్లో ఏదో చేసేసారు, ఏదో మోసం జరిగింది, ఆధారాలు లేవు, మోసం జరిగిందని చెప్పలేము, ఇలా మాట్లాడుతున్నారు. చాలా పెద్దలతో కూడినటువంటి కూటమి అది, ఇలాంటి కబుర్లు చెబుతున్నారు. ప్రజల్లోకి ఇదే అంశాన్ని తీసుకెళ్ళడానికి, ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జనంలోకి వెళ్ళాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఇదంతా ఎందుకు హడావుడి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని అంటే, పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రస్తుతం ఉన్న ఎంపీఎల్ఏలు జారిపోకుండా ఉండేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవైపు ఎన్డీఏకి దశల వారీగా మద్దతు ఇస్తానని చెప్పి ఆయన వెల్లడించారు. అంటే నరేంద్ర మోడీ ఆశీస్సులు తనకున్నాయి అనేటువంటి ఒక సంకేతాలు ఆయన పార్టీలో బలంగా పంపిస్తున్నారు. కారణం, పార్టీ లీడర్లు కానీ క్యాడర్ని కానీ నిలుపుకోవాలనేటువంటి ఒక ఆదుర్త ఆయనలో ఉంది. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఎలా అంటే, కాంగ్రెస్ పార్టీ స్వరం ఏదైతే ఉందో ఆ స్వరాన్నే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వినిపిస్తున్నారు. ఏంటి అంటే, ఈవీఎంలకు సంబంధించి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలి అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా అందుకున్నటువంటి నినాదం. కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ సీఎం శివకుమారు ఆల్రెడీ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలి అనేటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చాడు. దాన్నే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వినిపిస్తున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తుందో జగన్మోహన్ రెడ్డి కూడా అదే వినిపిస్తూ ఉన్నాడు. అంటే రెండు పడవల మీద కాళ్ళు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. సురక్షితంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో జగను జైలుకి వెళ్తాడు అనేటువంటి అభిప్రాయం ఉంది. జైలుకి వెళ్ళేటువంటి అవకాశం లేదు అని చెప్పి అనుకునేలాగా ఇప్పుడు దశల వారీగా ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నానని చెప్పారు. రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్తో పార్టీతో కూడా కలిసి నడిచే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చేలా ఇప్పుడు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలి అనేటువంటి నినాదాన్ని అందుకున్నారు. చాలా వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి ముందడుగులు వేస్తూ ఉన్నారు. ఆయనకి ఇప్పుడు ఒకే కత్తులో రెండు కత్తుల, ఒకే వరలో రెండు కత్తుల్లాగా ఒకవైపు ఇండియా కూటమి, ఇంకొక వైపు ఎన్డీఏ కూటమిని చెరొక భుజాన పెట్టుకొని ఆయన ముందుకు నడుస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం
ఇండియా కూటమితో ఇండైరెక్ట్గా కలిసి నడవడానికి సిద్ధమవుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఒకవేళ ఇండియా కూటమిలో ఇప్పుడు బలపడితే ఆంధ్రప్రదేశ్లో భారీ నష్టం, ఓట్ బ్యాంక్ పోయేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డికి. అత్యంత ప్రమాదకరమైన అంశం జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఉందంటే షర్మిల కనుక జనంలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకును కనుక పెంచుకుంటే 2029 నాటికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావడం అనేది కళ, జరగనటువంటి పని. అందుకే ముందు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నాడు. అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. వాస్తవంగా ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవచ్చు, ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి 11 మంది ఎమ్మెల్యేలతోటి ఆయన అసెంబ్లీకి దూరం అయ్యే అవకాశం ఉందని చెప్పి చాలామంది భావించారు. పైగా స్పీకర్గా రఘురామకృష్ణరాజు ఉంటే అసలు అటువైపు కూడా రారు అనేటువంటి అభిప్రాయం కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వినిపించింది. కానీ అయ్యన్న పాత్రుడి పేరు ఎప్పుడైతే స్పీకర్గా అనౌన్స్ చేశారో ఆ రోజే తాడేపల్లి నుంచి లీకులు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాబోతున్నారని. బహుశా జగన్మోహన్ రెడ్డి తమిళనాడుకు సంబంధించినటువంటి ఈక్వేషన్ని ఆయన తీసుకున్నట్టున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చినటువంటి సలహాను గ్రహించినట్టున్నారు. అక్కడ కూడా అంతే, తమిళనాడులో కూడా అన్నాడీఎంకేకి ప్రతిపక్ష హోదా లేకుండా 8 మంది ఎమ్మెల్యేలతోటి ఆ రోజున డిఎంకే కరుణానిధి హాజరయ్యాడు. ఆ తర్వాత కేవలం 4 ఎమ్మెల్యేలతోటే జయలలిత కూడా హాజరయ్యారు అన్నాడీఎంకే తరఫు నుంచి. సో వాటిని బేరీజ్ వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలతోటి అసెంబ్లీలో అడుగుపెట్టి సానుభూతిని క్రియేట్ చేసుకొని ఆ సానుభూతి ద్వారా ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ 2029 ఎన్నికలకు సిద్ధం కావాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుకు కదులుతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి వాలకం మీద, జగన్మోహన్ రెడ్డి యొక్క చర్యల మీద ఆ పార్టీలో ఉండేటువంటి సీనియర్లే కొంత అసహనంగా, అసంతృప్తిగా ఉన్నారు. అందుకే చాలామంది విస్తృతస్థాయి సమావేశానికి డుమ్మా కొట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశం, జనసేన 4 పార్టీలు ఉన్నాయి. ఈ 4 పార్టీల్లో దేనికో దానికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి లీడర్లకి, ఓడిపోయినటువంటి వాళ్ళకి, వాళ్ళు సంపాదించినటువంటి అక్రమ సంపాదనలను పదిలంగా ఉంచుకునేదానికి బీజేపీ ఉంది. బీజేపీలోకి వెళ్తే వాషింగ్ పౌడర్ నిర్మా సూత్రం కాబట్టి ఎవరు ఎన్ని పనులు చేసినా బీజేపీలోకి వెళ్తే కనుక అక్కడ విచారణలో ఏమీ ఉండవు అనేది ఒక అభిప్రాయం ఉంది. అందుకే బీజేపీలోకి వెళ్ళడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఆ జాబితాలో రోజా ఉంది, బొత్స సత్యనారాయణ ఉన్నాడు, అలాగే చాలామంది ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు కూడా వినపడుతుంది. పెద్దిరెడ్డి పేరు కూడా వినపడుతుంది. బీజేపీలోకి వెళ్ళేటువంటి జాబితాలో టచ్లో ఉన్నారు అనేటువంటిది. సో ఈ క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీని కాపాడుకునేందుకే ఆయన అడుగులు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టినందువల్ల ఆయనకి బెనిఫిటా కాదా రాజకీయంగా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.